మొత్తం లోన్ అయితే పార్ట్ టైంలో ఉన్నప్పుడు క్లియర్ చేయడం నిజంగా అంటే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే హాఫ్ ఫీజు వచ్చేసి మనం ఇండియాలో ఉన్నప్పుడు పే చేసి హాఫ్ ఫీజు ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేసుకోగలం అని అంటే అది కూడా చాలా కష్టం. కొన్నిసార్లు మనకి 20 hours per week రాలేదు అనుకోండి, మన రూమ్ రెంట్స్కి సరిపోయేంత డబ్బులు రావడం కూడా కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది. సో వింటర్లో అయితే అట్లీస్ట్ 15 hours per week కూడా చాలా మందికి దొరకవు అనమాట. అలాగే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వచ్చేసి మంచి కోర్సెస్ చదివి ఇలాంటి జాబ్స్లో టైం వేస్ట్ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు అయితే. ఎందుకంటే మనం 40 to 50 hours వచ్చేసి ఏదో ఒక వర్క్ అని వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి మనీ కోసం. ఏదైతే కష్టపడి చదువుకోవడానికి ఇక్కడ దాకా వచ్చామో ఆ రిలేటెడ్ జాబ్స్ అప్లై చేయడానికి టైం సరిపోదు. ఇంటికి రాగానే డెడ్ అయిపోయి పడిపోతారు. వాళ్ళకి ఫుడ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఇది కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. 12 o'clock అవుతుంది మిడ్నైట్ ఇంటికి వచ్చేటప్పుడు. కొన్నిసార్లు డెడ్ అనమాట. అంతా కూడా ఫిజికల్గానే వర్క్స్ ఉంటాయి. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి.